తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాలంటే తెలుగుదేశం పార్టీ. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి అది అనుసరిస్తున్నాం. అందులో భాగంగా మొన్న ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డాం. ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వంలో కూడా గత 42 సంవత్సరాలు బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నామో మళ్ళీ కూటమిలో కూడా బీసీలకు అటువంటి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలకి ఖాళీలు వస్తే అందులో 2 బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు ఇచ్చామంటే బలహీన వర్గాల పట్ల తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ మిత్రపక్షాలకి ఎంత ప్రేమ అభిమానం ఉందో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. ఏది ఏమైనా సరే ఈ ప్రభుత్వ హయాంలో బలహీన వర్గాలకి సముచితమైనటువంటి స్థానం ఇవ్వడమే కాకుండా ఈరోజు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ పక్షాన ఈరోజు ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా ఈరోజు వచ్చింది. ఒక బాధ ఉండేది, ఒక చిన్న ఆవేదన ఉండేది. 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒకానొక సందర్భంలో లోక్సభలో ప్రతిపక్ష పాత్ర కూడా పోషించినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ. అయితే ఈసారి రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి రిప్రజెంటేషన్ లేదని ఒక బాధ ఉండేది. అది కూడా ఈరోజు ఫుల్ఫిల్ అయింది కాబట్టి చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు 3 రాజ్యసభ సభ్యులు కూడా ఈ రాష్ట్రం ప్రయోజనాల గురించి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు రాష్ట్రాలన్నీ బలంగా ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఒక స్థాయికి తీసుకొచ్చాం. మళ్ళీ దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశాడు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేశాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని దేశంలో ఎవ్వరు కూడా వచ్చే పరిస్థితి లేకుండా చేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో 6 మాసాల్లో వ్యవస్థలన్నీ గాడి పెట్టాం, ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం నుంచి మోడీ గారి నాయకత్వంలో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది. అతి తొందరలోనే మళ్ళీ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. రాజ్యసభ సభ్యులకి ఈ రాష్ట్ర ప్రజలతో పక్షాన, ప్రభుత్వం పక్షాన కోరుతున్నాం, నిరంతరం మీరు ఈ రాష్ట్రానికి మేలు జరగడానికి, ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని పథకాలు, నిధులు రాబట్టడానికి పూర్తి స్థాయిలో కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు కొంతమంది కామెంట్ చేస్తున్నారు తెలంగాణ నుంచి. జాతీయ బీసీ నాయకులు ఎవరైతే కామెంట్ చేశారో వారికి బుద్ధి జ్ఞానం లేని వాళ్ళే కామెంట్ చేస్తారు. ఈరోజు సానా సతీష్ పార్టీకి చాలా సేవలు అందించారు. మా పార్టీ మేము క్యాండిడేట్స్ని నిర్ణయిస్తాం, ఇంకొకరికి అవసరం లేదు. మా పార్టీ ఒక క్యాండిడేట్ని నిర్ణయించినప్పుడు వారి యొక్క చరిత్ర, వారి పార్టీకి ఏ రకంగా సాక్రిఫైస్ చేశారు, పార్టీకి ఏ రకంగా ఉపయోగపడ్డారు అన్నీ చూసుకున్న తర్వాత పార్టీ నిర్ణయం తీసుకుంటుంది తప్ప ఇది ఎవడికో అడిగి మా పార్టీ రాజ్యసభ సభ్యుడు నీకెందుకు అడుగుతాం, నువ్వు చెప్పినోడికి ఎందుకు ఇస్తాం, జ్ఞానం లేకుండా కొన్ని దగ్గరలా మాట్లాడుతున్నారు. ఈరోజు అన్ని విధాల 2 బీసీలకు ఇచ్చాం, 1 కాపులకి ఇచ్చాం. రేపు భవిష్యత్తులో వస్తే మ్యాక్సిమం చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి అభిప్రాయం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ వర్గాలకైతే చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు అటువంటి వర్గాలన్నింటినీ ఐడెంటిఫై చేసి ఒక్కొక్క వర్గానికి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇవ్వాలని తాపత్రయంతో పనిచేస్తున్నాం. రేపు అదే విధానంతో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కృష్ణయ్య గారికి, మస్తాన్ రావు గారికి, సతీష్కి పార్టీ తరపున, నా తరపున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.